దక్షిణ భారతాన అంతు చిక్కని సముద్ర కెరటాల మధ్య కాలానికి ఎదురు నిలిచిన ఒక అద్భుత కట్టడం. అది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల నమ్మకం. సాక్షాత్తు ఆ శ్రీరాముడు నడిచిన నేల. కాశీ వెళ్ళిన పుణ్యం రావాలన్నా, చేసిన పాపాలు పోవాలన్నా చేరుకోవాల్సిన ఏకైక గమ్యం రామేశ్వరం. అసలు ఈ ద్వీపంలో ఇసుకతో చేసిన లింగం కొన్ని వేల ఏళ్లుగా ఎలా చెక్కు చెదరకుండా ఉంది. సముద్రం పక్కనే ఉన్న ఆ 22 బావుల్లో మంచినీరు ఎలా వస్తుంది? రాముడు కట్టిన వంతెన ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయా? ఈరోజు మన వీడియోలో రామేశ్వర క్షేత్రం యొక్క అంతు చిక్కని చరిత్రను లోతుగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. అసలు మనం ముందుగా పురాణ వెలుగులోకి వెళ్దాం. ఇది త్రేతాయుగం నాటిది. రావణ సంహారం తర్వాత రాముడు విజేతగా తిరిగి వస్తున్నాడు. కానీ రావణుడు గొప్ప శివభక్తుడు మరియు బ్రాహ్మణుడు కావడంతో అతడిని చంపినందుకు రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ దోష నివారణ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య మహర్షి సూచించారు. అప్పుడు రాముడు హనుమంతుడిని కైలాసానికి పంపారు. కానీ ముహూర్త సమయం దగ్గర పడుతోంది. హనుమంతుడు ఇంకా రాలేదు. అప్పుడు సీతాదేవి తన చేతులతో సముద్రపు ఇసుకను ముద్దగా చేసి ఒక లింగాన్ని తయారు చేసింది. అదే రామలింగేశ్వరుడు. తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించి దానికి విశ్వలింగం అని పేరు పెట్టారు. అందుకే ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి. ఇక ఈ ఆలయ నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్, దాదాపు 1212 భారీ స్తంభాలతో సుమారు 4000 అడుగుల పొడవున్న ఈ కారిడార్లో నడుస్తుంటే మనం మరో లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. సముద్రం మధ్యలో తీర్థాలు, ఆలయం లోపల 22 పవిత్ర బావులు ఉన్నాయి. చుట్టూ ఉప్పు సముద్రం ఉన్న ఈ బావుల్లో నీరు మాత్రం తీయగా ఉండటం నేటికి సైన్స్కు అంతు చిక్కని రహస్యం. ఒక్కో బావి నీటికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన వందల ఏళ్లు గడిచిన రామేశ్వరం నేటికి మన సంస్కృతికి వెలుగు దివ్యలా నిలిచి ఉంది. మీరు ఎప్పుడైనా రామేశ్వరాన్ని దర్శించుకున్నారా? అక్కడ మీరు పొందిన అనుభూతిని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.